లేట్ లేకుండా చెప్పాలి మరి. जय बोलो सतगुरु देव महाराज की जय बोलो सतगुरु देव महाराज की जय बोलो सतगुरु देव महाराज की सिन्नम्मी समेत बोधानंद सनपल गणपति स्वामी गुरु चरणं भजे अस्मद्गुरु समारंभं कृष्ण सान्दीपमध्यमो श्री महाविष्णु पर्यन्तं वंदे गुरु परं వందే గురు పరం. ఈవేళ ఈ ఆంధ్ర రాష్ట్రము పెద్ద లక్ష్మీపురం, శ్రీకాకుళం జిల్లా పెద్ద లక్ష్మీపురం గ్రామంలో మరి అర్జునార్యుల వారి యొక్క కుమారుడు శిష్యుడు పులకల రాజారావు నాయన వారి యొక్క ద్వితీయ వార్షికారాధన అలాగే మందిర ఆవిష్కరణ రెండు ఈవేళ జరిగాయి కాబట్టి ఇక చాలా శుభదినము. అలాగే ఇప్పుడు మొదటి వేదాంత సభ అయింది, అలాగే రెండో వేదాంత సభ కూడా ఇప్పుడు జరుపుకుంటున్నాము. ఈ వేదాంత సభకి సర్వాధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి మరి సత్యనాయనికి, అలాగే అధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి పరమానంద పైడిపల్లి జంగాల నాయనికి, అలాగే ఉపాధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి అక్షర విలక్షణ మరిడి సింహాచలం స్వామినాయన వారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, సభను అలంకరించినటువంటి మీ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్సుమాన్ని తెలుపుకుంటూ ఇప్పుడు పెద్దలు చెప్పేటటువంటి మాటలు విన్నారు కాబట్టి మనము వాళ్ళు సాంఖ్యము తారకము అలాగే పరిపూర్ణ భావం గురించి కొంత చెప్పారు కాబట్టి మనం కూడా అదే రూట్లో పోవాలని. ఎందుకంటే ఇది వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభ. వేదాల గురించి చెప్పాలి, సాంఖ్యం గురించి చెప్పాలి, అలాగే వేదాంతం గురించి చెప్పాలి, వేదాంత అతీతమైనటువంటి పరిపూర్ణ బోధ గురించి కూడా చెప్పాలి. కాబట్టి ఇక్కడ కృష్ణ గురువులు అంటాడు, పరిపూర్ణం ఒకటి దక్క ఇతరమైన ప్రపంచమల్లా తగదలియము ఎరుకేది. ఎరుకే పరిపూర్ణాన్ని ఎరిగేది, ఎరుకు నెరిగేది, రెంటిని ఎరిగేది ఎరుకే, ఇంకొకటి లేదు. ఎరుకు తా పుట్టుకు మూలము ఎరుగుపోతే తా లేని తెలిసి ఎరిగేది ఎరికే అంటే ఈ ఎరుకే పరిపూర్ణం ఒకటి దక్క. అంటే పరిపూర్ణం అంటే ఏమిటి అంటే 135 కందార్థంలో కృష్ణ ప్రభువులు చెప్తారు, ఈ ఉత్త బట్ట బయలు నీవిప్పుడు ఉండ చూసినా నిజముగా ఎరుక నీవు నేను అని భావింపము. పిదప దీన్ని బాయి మనిషము, నిజముగా దీన్ని బాయి కనిషం అంటారు. అంటే ఏ ఉత్త బట్ట బయలైతే ఉన్నదో గురు సూచనలో గ్రహించామో ఆ గ్రహించినటువంటి ఉత్త బట్ట బయలు తప్ప ఇతరమైన ప్రపంచమల్లా తగదెలియము నీ వెరికేనని మది లోపల పరిపూర్ణాన్ని ఎరిగేది ఎరుకే, ఎరుకు నెరిగేది ఎరుకే, ఈ రెండింటిని ఎరిగేది కూడా ఎరుకే. కాబట్టి ఈ పరిపూర్ణమైన ఈ ఉత్త బట్ట బయలు నీవిప్పుడు ఉండచూసి నిజముగా ఎరుక నీవు నేను జగమని భావింపు అంటాడు. మళ్ళా మనకు కందార్థంలో అంటాడు, పరిపూర్ణం ఎట్టది అంటే బట్ట బయలు అనుసు దీనికి మొట్టమొదట పేరు లేదు, మొదమని ఎరుకే పుట్టి పేరు పెట్టి పట్టుకల వాడవలేక పారిపోవునురా కనరాదెందు దూర నేరదురా. అంటే బట్ట బయలు అనేటటువంటి గురు సూచనలు గ్రహించినటువంటి పరిపూర్ణము దానికి పేరు లేదు, ఎరుకే పుట్టి పేరు పెట్టి పట్టుకల వాడవలేక పారిపోయింది. అంటే తన మూలాన్ని తాను ఎరగాలని చూసి గ్రహించేటప్పుడు ఆ పరిపూర్ణ దర్శనం అయ్యేటప్పుడు అది లేకుండా పారిపోయిందని ఇక్కడ మనకి చెప్పేటటువంటి. అందుకుంటే ఇక్కడ ఎరుకంటే ఏమిటి అని మనకు చెప్పేటప్పుడు అంటే ఇక్కడ 2 ధర్మాలు ఉన్నాయి. ఒకటి ఎరుకును చెప్పి పరిపూర్ణాన్ని నిరూపణ చేయాలి. రెండో ధర్మం ఏంటంటే మొదలచలము నెరిగించద విదితముగా లేని ఎరుకు వివరించను అంటాడు కృష్ణగురుడు. అట్లాగే ఇక్కడ ఈ కందార్థంలో మొదల పరిపూర్ణాన్నే చూపెట్టాడు. కాబట్టి ఆ పరిపూర్ణమైనటువంటిది ఆ ఉత్త బట్ట బయలు కాబట్టి
అది గురు సూచనలో గ్రహించి ఆ సూచన గ్రహించిన వారికే ఇది తెలుస్తుందని చక్కగా అందుకుంటే ఇక్కడ అంటాడు. ఏమంటాడు కృష్ణ ప్రభువులు అంటే, గురు సూచనైన నరులకే మరి మరి వినమనుచు చదువు మా పద్యములు. గురు సూచన ఎరిగిన నరులు వినమంటు నగుబాటు కదరా, అది ఎట్లనో నేను తెలిపేదరా అంటాడు. కాబట్టి అలాంటి అందుకుంటే మొదలు అచలం నెరిగించదని ఈ కందార్థంలో ముందు చెప్పాడు. అయితే ఇక్కడ ఎరుక అంటే ఏమిటి అనేటటువంటిది మనం ఇక్కడ విచారణ చేస్తున్నాం. మన కృష్ణ ప్రభువులు 54వ కందార్థంలో అంటాడు ఏమంటే, ఎరుకే దేహేంద్రియములు, ఎరుకే వర్ణాశ్రములు, ఎరుకే శృతులను, ఎరుకే నీవును నేనును, ఎరుకే సరి సోదరాజులు ఎరుగుము వచ్చా, నే తీర్చితే ఇదిగో నీ ఇచ్చా. ఏమన్నాడు? ఎరుకే దేహేంద్రియములు, ఎరుకే వర్ణాశ్రమములు. దేహము అంటే ఈ స్థూల దేహము, ఇంద్రియములు అంటే ఇందులో ఉండేటటువంటి 25 ఇంద్రియములు. ఎరుకే దేహేంద్రులు, ఎరుకే వర్ణాశ్రములు. వర్ణము అంటే ఏమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఆశ్రమములు అంటే ఇప్పుడు ఇలాంటివి ఇలాగా కొన్ని ఆశ్రమాలు ఇప్పుడు ఉన్నాయి, అంటే అద్వైత ఆశ్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎరుకే. ఎరుకే వర్ణాశ్రమం, ఎరుకే శృతులను. అక్కడ నువ్వు 18 పురాణాలు తీసుకో, సత్శాస్త్రములు తీసుకో, లేక 4 వేదములు తీసుకో, లేక 1180 ఉపనిషత్తులు తీసుకున్న ఎరుకే శృతులను. ఎరుకే నీవును నేనును. ఎరుకే నీవును నేనంటే అర్థం ఏంటి ఇక్కడ? ఎరుకే నీవు అంటే నీవు అంటే జీవుడు, నేనంటే శివుడు అని అర్థం. ఎరుకే నీవును నేను. ఎరుకే సతి సోదరాదులు, నా భార్య, నా పిల్లలు, నా అన్నదమ్ములు అంతా కూడా ఎరుకే. సోదరాలు ఎరుగుము వచ్చా, నే తీర్చిది ఇదిగో నీ ఇచ్చా అంటాడు. ఇంకా అక్కడ అంటూ కొద్దిగా పైకి వెళ్ళి అంటాడు. ఎరుకే అంటే హరిహర బ్రహ్మ సుర నర గిరిధరు ముఖ చరాచరములు ఎరుకని ఎరుగుము వచ్చారు. హరి హరులు, సురులు, గిరులు, నరులు, తెరులు మొత్తం సర్వం కూడా ఇదంతా ఎరుకే అని అంటారు. అంటూ ఇంకా కొద్ది లోపలికి వెళ్తారు. ఎరుకే ఇహపర సౌఖ్యములు అంటే ఇహంలో కానీ పరంలో కానీ ఆ సౌఖ్యములన్నీ కూడా ఎరుకేనైనా. ఎరుకే ఇహపర సౌఖ్యములు, ఎరుకే జ్ఞానంబు జ్ఞేయం ఎరుకే, మోక్షం బన్న ఎరుకే, భక్తి విరక్తులు ఎరుకే అంటారు. ఇహంలో కానీ పరంలో కానీ సౌఖ్యములు ఎరుకే, ఎరుకే ఇహపర సౌఖ్యములు ఎరుకే, జ్ఞానంబు జ్ఞేయం ఎరుకే. అంటే ఇక్కడ గురుగీతలో మనకు చెప్పినటువంటిది జ్ఞేయం సర్వం అతీతంచే జ్ఞానం మనం ఉచితే, జ్ఞేయం జ్ఞానం సమకృత్య అని అంటారు. అంటే జ్ఞానం అన్నా జ్ఞేయం అన్నా మనసు అన్నా ఇదంతా కూడా ఎరికేనైనా అని అంటాడు. ఎరికే ఏవర సౌఖ్యములు ఎరికే, జ్ఞానంబు జ్ఞేయం ఎరికే, మోక్షం అన్న ఎరికే. మోక్షం అనేటటువంటిది కూడా ఎరిక అంటాడు. అందుకుంటే కృష్ణదేవులు అంటాడు, తనను తాగలిన మోక్షం బలి బలిగిరి గాని నమ్మకం జనులది, తనను తా బట్ట బయటిని కనబోతే కానరాడోయి. చాలా చక్కగా మనకు చెప్తారు. తనను తా బట్ట బయటిని గానబోతే కానరాడోయి. తన నుండి వచ్చినది కనుక విశ్వము, తాను విశ్వము కనిపించటోళ్ళకి. తాను విశ్వము, నా నుండే కదా సర్వం వచ్చింది, మరి నేను లేకపోతే అది ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి తన నుండి వచ్చినది కనుక తాను విశ్వం రెండు కనిపించటోళ్ళకి. జై బలో సద్గురు మహారాజ్కి. ఏం పడుకుంటాను రేపు, కొద్దిగా తిన్నారు కాబట్టి. ఎరికే మోక్షం వల్ల ఎరికే, భక్తి విరక్తులు ఎరికే. భక్తి అన్నా ఎరికే. ఇదంతా ఏమీ లేదు, వేదాంతమే ఉన్నదని విరక్తి, వెంటనే మీద విరక్తి చెంది ఆ వేదాంతమైనటువంటి స్వరూపం మీద నువ్వు మనసు కలిగినా కూడా అది కూడా ఎరికేనైనా అని చెప్పేటటువంటిది. కాబట్టి మనము అందుకుంటే అంటాడు, చింతల తోటను జరికే, వింతల పుట్టినది వెలసని జరికే, తంతుల పేటను జరికే, పంతమునకు చూడ బలమన్నది ఎరికే, జగజ్జన స్థలం అన్నది ఎరికే, భ్రాంతులకల్లా పట్టణం అన్నది ఎల్లు, కాంతాది రూపులు గెలిపించినది ఎరికే. ఇదంతా కూడా ఎరికేనైనా. ఏది చింతల తోటను జరికే, మనము చింతలో ఉంటాం. అప్పుడు ఏదో ఒక మన ఇంటికాడ మన తల్లిదండ్రులు తాతలు ఎవరో పోయినప్పుడు చింతలో ఉంటాం. అంతలో అదే అనుకున్న అంతటా సంతోషములు అంతలు కనిపించి పెద్ద నరుగునెత్తటకు అంటారు.
ఈ చింతలో ఉండేటప్పుడు నా కొడుకు ఉద్యోగం అని ఒక వార్త వస్తే నేను చాలా సంతోషమైపోయాను. కాబట్టి చింతల దోటం జరిగే, వింతలు పుట్టినది వెలసని జరిగే. ఈ వింతలంటే అర్థం ఏమిటి అంటే ఈ వేప చెట్టుకి అమృతం కారుతుంది అనడము, లేకపోతే వేప చెట్టుకి పాలు కారుతుంది అనడము, లేకపోతే వేప చెట్టుకి మామిడికాయలు కాసేయడము, చింత చెట్టుకేమో మామిడికాయలు కాసేయడము మనం పేపర్లో యూట్యూబ్లో చూస్తాం. ఇవన్నీ కూడా వింతలు పుట్టినవి వెలసని జరిగే, తంతులు పేడను జరిగే, పంతమునకు చూడ మూల బలమని జరిగే. పంతము నాకు నువ్వు ఒక మాట అన్నావంటే నీ మీద నేను పగ సాధించుకోవాలని లోపల పెట్టుకుంటాను. ఆ పంతమునకు చూడ మూల బలం అన్నది ఎరికే, జగజ్జనన స్థలం అన్నది ఎరికే. ఈ జగత్ ఎక్కడ పుట్టింది? జగజ్జనన స్థలము ఎక్కడ పుట్టింది? ఇది ఆ స్థలం ఏదై ఉన్నది అంటే బ్రహ్మమై ఉన్నది. బ్రహ్మణ్యో రవ్యక్తో మహత్వ మహాంధకార పంచ తన్మాత్ర పంచభూతాన్ని అఖిలం జగత్. ఈ జగజ్జనన ఈ స్థలమంతా కూడా ఎక్కడ పుట్టింది? బ్రహ్మంలో. అది కూడా ఎరికేరా నాయన అని మనకి చక్కగా చెప్పినటువంటి భ్రాంతులకల్లా పట్టణం అన్నదిల్లు ఎరికే, జగజ్జనన స్థలం అన్నది ఎరికే, కాంతాది రూపులు కల్పించింది ఎరికే. ఈ కాంతాది రూపులు అన్నీ కూడా కలిగించినది కూడా ఎరికే. కాబట్టి ఇవన్నీ ఎరుక యొక్క లక్షణాలే. కాబట్టి ఇది పరిపూర్ణ లక్షణములు కాదు అని చెప్తూ మనకు ఒక మాట చెప్తారు. ఇంకా ఏమిటి ఆ మాట అంటే, నాయనా ఇంతవరకు నీకు చెప్పినటువంటిది చక్కగా విన్నావు కాబట్టి స్వామి నాకు మీరు చెప్పినటువంటిది అర్థమైంది కాబట్టి మళ్ళీ ఇంకేమైనా ఉంటూ చెప్పు అనేసి కృష్ణప్రభులు శిష్యుడు అడుగుతాడనమాట. అంటే గురువుకి శిష్యుడు అడుగుతాడు. అందుకుంటే అంటాడు, నాయన ఎరుకని కల లోపల నేను అరుదించితే మీరు అట్లా అరుదించితిరి. ఎరుక జన మీరులు నేను ఎరుగుతో జనువారులు మనచు ఎరిగేటి కొరకు గ్రంథము చేసి ఎరిగి వరకు గురువాదించని మేల్క నరులారా చేకుంటే, గురువాదించని మేల్క నరులారా చేకుంటే ఎరుకనే కలజోలి ఎరుగున్నా నిలువదు అంటాడు. అంటే మనం ఎక్కడ పుట్టాము? ఎరుకని కల లోపలనే నేను అరుదించింది, మీరులు కూడా అట్లే అరుదించింది. ఎరుకు జన మీరులు నేను ఎరుగుతో జనువారులు మనసు ఎరిగేటి వరకు ఈ గ్రంథము చేసి ఎరిగి వరకు. గురు బోధించనే మేలుక. మనకి ఎరుకు పోవాలంటే ఎక్కడ పోద్ది? గురు బోధనలోనే పోద్ది, గురువు దగ్గరే పోద్ది. కాబట్టి గురువు కూడా మొట్టమొదటి మనకు అతనే దైవం. అంటే గురుడు నరుడని తలచిన, గురు మంత్రము మరచియున్న, గురుపుత్రుని ఆదరణి అమర్చకుండున, గురువుని విడనాడు రెండో గురువుని చేరిన, సద్గురు బోధ ఎరిగి దూరిన తప్పదు వారికి నరకం అంటారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ ఎరుకని గురువు ద్వారా తెలుసుకొని, ఎరుక లేదు కరెక్టే, కానీ దాన్ని సభల వేదికలన్నా సభల్లోనా ఎరుకే లంచి, ఎరుకే ఉండ, ఎరుకే దాన్ని పిలకపెట్టి లాగండి. నువ్వెవరికి పూజ చేస్తావు? ఇప్పుడు ఈ పూజలు ఎవరికి చేసావు? ఈ సభల్లో ఏం జరుగుతుంది? గురువు వల్లే కదా జరుగుతుంది. మరి ఇప్పుడు ఆశ్రమం ఎవరికి కట్టాము? పరిపూర్ణానిక ఎరుకకే కదా. మరి గురుదేవుడు ఎరుకైనప్పుడు ఆయన నీకు ఎరుకు నిడిపించింది ఎవరు? అదంటాడు, ఎరుకుని విడిపించలేరు ఎవ్వరు దాత్రిని గురుడు ఒకడు తప్ప. గురుడే కదా. మరి అలాంటి దాన్ని మనము అశబ్దమైనటువంటి మాటలు మాట్లాడుకోం. కాబట్టి ఇక్కడ అంటాడు, నా వలనే మీరు కూడా జనించారు. ఎరుకని కల లోపల నేను అరుదించింది, మీరు అట్లా అరుదించితిరి. ఎరుకు జన నేను మీరులు ఎరుకుతో జనువారులు మనసు ఎరిగేటి కొరకు గ్రంథము చేసి ఎరిగే వరకు గురుబోధించనే మేల్క. ఆ గురుబోధనేటటువంటి మేల్క ఎవరైతే చేకుంటారో, గురుబోధించిన మేల్క నరులారా చేయకుంటే ఎరుకనే కలజోలి ఎరుగున్న నిలువుదాను. అందుకుంటే కృష్ణదేవులు అంటాడు, నీ కలలో నిన్ను లోకులు లోకమును చూచి లోపల భ్రమచే నా కరుణ వడచి, గురువు అనేటటువంటి కరుణ వడచి మేలుక చేకొని కలకల్ల చేసి సేరిది పెట్టకో, సర్వము నీతో సేరిది పెట్టకో. కాబట్టి నా కళ అంటే నా కరుణ పడితే నువ్వు చేకున్నావు కాబట్టి, నువ్వు మేలుకు చేకొని ఈ సర్వ ప్రపంచము నేను అంతా లేదని తెలుసుకున్నావు కాబట్టి అక్కడ బోధ స్థితి సమాప్తం. జై బలో సద్గురు భీమరాజుకి జై. పూర్ణానంద చిరంజీవి గారు మనకు చాలా